జగన్ వచ్చే టూర్‌కి జనాల్ని తగ్గించడం కోసం ఎంత ఒత్తిడి తెస్తే అంత ప్రమాదం. అది అధికార పక్షం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ టూర్‌ని జస్ట్ అవాయిడ్ అనుకుంటే ప్రచారపరంగా మన చేతిలో ఉన్న మీడియా ద్వారా ఓ చిన్న వార్తేసి చూసుకుంటే సరిపోతుంది. అనవసరంగా జగన్ వెళ్ళే ప్రతిసారి అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, జగన్ వెళ్ళినసారి అట్లా జరిగింది, ఇట్లా జరిగింది అన్నటువంటి ప్రచారం ద్వారా జగన్‌కి జనం ఎక్కువ వస్తున్నారన్నటువంటి విషయాన్ని మనమే తెలియజేస్తున్నామేమో ఆలోచించుకోవాలి. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి నిన్న ఈ కర్నూలు జిల్లా టూర్ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పే లెక్క ఏంటంటే, వీళ్ళు ఆటోలని, ట్రాక్టర్లని, లారీలని, బస్సులని కూడా రిస్ట్రిక్ట్ చేసేశారు. పొద్దున్నుంచినే బ్యారికేడ్లు పెట్టేస్తారు, క్లోజ్ అనేది తెలుసు. అయితే జగన్ సభని సక్సెస్ చేయాలి, జగన్ టూర్ని సక్సెస్ చేయాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ ముందుకు రండంటే ఆ చుట్టుపక్కల నందికొట్కూరు, ఆళ్లగడ్డ ఆయా ప్రాంతాల నుండి దాదాపుగా 7-8 నియోజకవర్గం నుండి ముందు రోజునే మధ్యాహ్నానికి సాయంత్రానికల్లా బస్సుల్లో వచ్చేసారట. వచ్చేసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేశారు. వాళ్ళ బంధువులు అంటే సీమలో ఒకరికొకరికి బంధుత్వాలు ఉంటాయి కదా, జగన్ పిల్లగాడు వస్తున్నాడు కదా, మేము వస్తున్నాం ఓ 10 మందివి అని ఒకళ్ళ ఇంటికి చెప్పడం. ఆ ఇంట్లో వాళ్ళు పడకకి ఏర్పాటు ప్లస్ ఫుడ్డు, బిర్యానీ, పెరుగన్నము, లేదంటే కనుక ఫ్రైడ్ రైసు, చాలా చోట్ల ఉగ్గాని బజ్జీలు కూడా పెట్టారట. తద్వారా ఆ పొద్దున్నే వాళ్ళందరూ వాళ్ళ బంధువుల ఇళ్లలోనే, ఇది వైసీపీ హ్యాండిల్ చేయలేదు, వాళ్ళకి వాళ్ళు అంటే వైసీపీ పిలిపించింది, జరిగిపోయింది. ఇది పెద్ద ఎత్తున అలా తినేసేసి బయలుదేరేసి వచ్చేసేసారు. అప్పటికి వెహికల్స్లో బయలుదేరిన వాళ్ళని పొద్దున పూట్ల చాలామందిని ఆపేయగా వచ్చిన జనం ప్రభుత్వపు లెక్కల ప్రకారం 50,000, సరే వైసీపీ వాళ్ళ లెక్క ప్రకారం 1,00,000 చెప్తారు, అది పక్కన పెడతాం. బట్ ఆ క్రౌడ్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, జగన్ మీదన ఎక్కువ ఫోకస్ చేసి జగన్ టూర్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఆ జగన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, జగన్ని అడ్డుకుంటున్నారు, జగన్ దగ్గరికి జనం రాకుండా చేస్తున్నారు, కేసులు పెడతారు అని తెలిసే కొద్దీ కసి పెరుగుతోంది. యువగళం యాత్రకి ముందు పెద్దగా స్పందన లేదు. ఎప్పుడైతే మైకులు లాక్కుని ఇబ్బంది పెట్టారో అప్పుడు స్పందన పెరిగింది. ఆ పైన అట్లా పెరిగింది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ఇదే ఉంటుంది. అందులో రాజకీయ పార్టీలకు పర్టికులర్గా నువ్వు రిస్ట్రిక్ట్ చేస్తున్నావంటే పెరుగుతుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి.